ఇక నేను గిడి దాకా పోతా జల్ది జల్ది పని కానీ. ఓకే అన్న ఓకే. అది పెద్ద పెయ్యక వంట వేసింది ఇప్పుడు ఉరికి సచ్చుడు అవుతుంది. అక్క ఇది తాగుతలేదు తలకాయ అంత ఖరాబ్ అవుతుంది. ఎవరా నన్ను కట్టేసింది? మళ్ళీ ఏం పుట్టిందిరా లావిడి? నన్ను ఎందుకు కట్టేసినావు? ఊళ్ళే పశువుడు కట్టే మిషన్ నీ ఒక్కరిగా ఉందని బాగా అడ్జేస్తున్నావు. పొలాలు అప్పటికి ఇట్లే అత్త అత్త అని అత్తారింటికే నువ్వు పశువుడు కడదాం అంటే ఆమూలు ఏమూలు లేకుండా అటాడు పోతున్నావు కానీ ఈ గడకైతే వస్తలేవు. ఆగలేవరా 2 రోజులు? ఇంకా రావాలంటావు. అది ఆయా అడుగు పాలు అయ్యేటట్టు ఉంది. 4 శనుగులు పడితే మొలకొచ్చేటట్టు ఉంది. మళ్ళీ ఏమంటావు ఏంది పశువు? పొద్దుందనక తెల్లందనక రికం లేకుండా ఉడకబెట్టుకుంటారు రానే వాడితే నువ్వని అర్థం చేసుకోరా మమ్మల్ని. ఆ పశువు బరాబర్ ఉడుకుతలేనట అందరు అనేమంటే ఒకడు ఎదుగుతుండంటే కాలువాటి గుంజి కళ్ళ కిందికెళ్ళి చూసేటోళ్ళే ఉన్నారు. ఇప్పుడు చెడగొట్టు ముండగొడుకులు ఎన్నో చెప్తారు, అవన్నీ నువ్వు నమ్ముతున్నావారా? నాకు తెలియదా బావ నీ గురించి? వెనకట్లెక్క కడాయిలల్లా ఉడకబెడదాం అంటే ఇవాళ అత్తలేరే బావ. జరా నీ దయా దండం జరా బండి చెప్పన పట్టుకుని రా. లావిడి పొద్దు ఓడేసే వరకు నీ పశువు ఉడికిత పో. పశువే ఉడకబెట్టుడు అవుతావో లేకపోతే నిన్ను ఉడకబెట్టుడు అవుతావో పో.